హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథ్స్ 6th చాప్టర్ ప్రోగ్రెషన్స్ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 6.5లో 5, 6, 7 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. ఫైండ్ ది 12th టర్మ్ ఆఫ్ జీపీ హూజ్ 8th టర్మ్ ఈజ్ 192 అండ్ ది కామన్ రేషియో ఈజ్ 2. ఇక్కడ మనం 12th టర్మ్ కనుక్కోవాలి. 8th టర్మ్ ఇచ్చారు, కామన్ రేషియో వాల్యూ ఇచ్చారు. ఈ 2 క్లూస్ యూజ్ చేసుకొని 12th టర్మ్ కనుక్కోవాలి. ఈ 3 ప్రాబ్లమ్స్ కూడా 4 మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఫస్ట్ మనకి 12th టర్మ్ కనుక్కోవాలి. 8th టర్మ్ ఇచ్చారు, అది రాసుకుందాము. 8th టర్మ్ అంటే A8 ఈజ్ ఈక్వల్ టు 192 ఇచ్చారు. అలాగే కామన్ రేషియో R ఈజ్ ఈక్వల్ టు 2 ఇచ్చారు. 8th టర్మ్ ఫార్ములా అంటే ముందు nth టర్మ్ రాసుకుందాం. A ఇంటూ R పవర్ n-1. ఇక్కడ n బదులుగా 8 సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. A8 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ ఏ తెలియదు, A ఇంటూ R వాల్యూ 2 పవర్ n అంటే 8. 8th టర్మ్ కనుక్కున్న 8th టర్మ్ ఇచ్చారు కాబట్టి n వాల్యూ 8 మైనస్ 1. A8 వాల్యూ 192 ఇచ్చారు. 192 ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ కనుక్కోవాలి. 2 పవర్ 8 మైనస్ 1 అంటే 7. 192ను కూడా 7లోకి కన్వర్ట్ చేసుకుందాము. 192ని 2తో డివైడ్ చేస్తే 2 9s 18, 2 6s 12, నెక్స్ట్ 2 4s 8, 2 8s 16, 2 2s 2 4s 12, నెక్స్ట్ 2 12s, 2 6s 2 3s 6, 3 అంటే 1 2 3 4 5 6, 2 పవర్ 6 ఇంటూ 3 అని రాసుకోవచ్చు. 2 పవర్ 6 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 2 పవర్ 7. మనకి ఏ వాల్యూ కావాలి కాబట్టి ఇంటూ 2 పవర్ 7 ఇటు వస్తే బై 2 పవర్ 7 అవుతుంది. 2 పవర్ 6 ఇంటూ 3 బై 2 పవర్ 7 ఈజ్ ఈక్వల్ టు ఏ. అంటే ఇక్కడ 2ని 6 టైమ్స్ రాస్తాము, ఇక్కడ 2ని 7 టైమ్స్ రాస్తాము. లేదా ఏ పవర్ m బై ఏ పవర్ n, ఆ ఫార్ములా ప్రకారం ఏ పవర్ m మైనస్ n అని రాసుకోవచ్చు. అంటే పైన న్యూమరేటర్లో 3 ఉంటుంది, 2 పవర్ 6 కిందకు వచ్చినప్పుడు డినామినేటర్లోకి -6 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఏ. సో 3 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 7 మైనస్ 6 అంటే 1, 2 పవర్ 1 అంటే 2నే అనమాట. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 3/2 అంటే ఫస్ట్ టర్మ్ ఏ వచ్చింది. మనం కనుక్కోవాల్సింది 12th టర్మ్. 12th టర్మ్ కనుక్కోవాలంటే ఫస్ట్ టర్మ్ తెలియాలి, కామన్ రేషియో కూడా ఉండాలి. సో an ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ n-1. ఈ ఫార్ములాలో 12th టర్మ్ కావాలి కాబట్టి n బదులుగా 12 సబ్స్టిట్యూషన్ చేయాలి. ఏ వాల్యూ 3/2 కనుక్కున్నాము. కామన్ రేషియో ఆర్ వాల్యూ ప్రాబ్లంలో ఇచ్చారు 2 పవర్ 12th టర్మ్ కాబట్టి n బదులుగా 12 వేసుకోవాలి. 12 మైనస్ 1. సో 3/2 ఇంటూ 2 పవర్ 12 మైనస్ 1 అంటే 11 అనమాట. సో 3 ఇక్కడ ఒక 2 క్యాన్సిల్ అయ్యి ఎక్స్పోనెంట్లో ఒకటి తగ్గుతుంది, అంటే 2 పవర్ 10 అవుతుంది. 3 ఇంటూ 2 పవర్ 10. 2 పవర్ 10 అంటే 1024, అంటే 2ని 10 టైమ్స్ మల్టిప్లికేషన్ చేస్తే 1024 వస్తుంది. 3తో మల్టిప్లికేషన్ చేస్తే 3 4s 12, 3 2s 6, 1 7, 3 0 0, 3 1s 3. సో 12th టర్మ్ ఆఫ్ దిస్ జీపీ ఈజ్ 3072. నెక్స్ట్ 6th ప్రాబ్లం 4 మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. ది 4th టర్మ్ ఆఫ్ ఏ జామెట్రికల్ ప్రోగ్రెషన్ ఈజ్ 2/3 అండ్ ది 7th టర్మ్ ఈజ్ 16/81. ఫైండ్ ది జామెట్రిక్ సిరీస్ అంటే ఆ జీపీ కనుక్కోవాలి. ఈ 4th టర్మ్ని అలానే 7th టర్మ్ ఈ టూ క్లూస్ యూజ్ చేసుకుని ఫస్ట్ టర్మ్ కామన్ రేషియో కనుక్కుంటే జామెట్రికల్ ప్రోగ్రెషన్ అనేది రాయొచ్చు. ఫస్ట్ గివెన్ రాసుకుందాం. గివెన్ 4th టర్మ్ A4 ఈజ్ ఈక్వల్ టు మనకి 2/3 ఇచ్చారు. అలాగే 7th టర్మ్ A7 ఈజ్ ఈక్వల్ టు 16/81 అని ఇచ్చారు. A4 అంటే ఫార్ములా A ఇంటూ ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 2/3, A ఇంటూ ఆర్ పవర్ 6 ఈజ్ ఈక్వల్ టు 16/81. ఇవి మనకి ఇచ్చిన 2 టర్మ్స్. వీటిని ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 అనుకుందాము. ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 1తో డివైడ్ చేద్దాము. ఈక్వేషన్ 2 అంటే A ఇంటూ ఆర్ పవర్ 6 లెఫ్ట్ సైడ్ రాస్తున్నాం ముందు, ఏ ఇంటూ ఆర్ పవర్ క్యూబ్ ఆర్ క్యూబ్ 2/1 ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఉన్నవి 16/81 డివైడెడ్ బై 2/3. సో ఇలా డివైడ్ చేసినప్పుడు ఏ క్యాన్సిల్ అవుతుంది. ఏ పవర్ m బై ఏ పవర్ n లాగా ఉంది. ఏ పవర్ m మైనస్ n ఈజ్ ఈక్వల్ టు 2 ఫ్రాక్షన్సే ఉన్నాయి. పైన ఉన్న ఫ్రాక్షన్ న్యూమరేటర్లో ఉన్న ఫ్రాక్షన్ యాజ్ ఇట్ ఈజ్, డినామినేటర్లో ఉన్న ఫ్రాక్షన్ న్యూమరేటర్లోకి వెళ్ళినప్పుడు రెసిప్రోకల్ అవుతుంది, అంటే 3/2 అవుతుంది.
క్యాన్సిల్ చేసినట్లయితే 2 8s 16, 3 1s 3 27s 81. సో రిమైనింగ్ రాసినట్లయితే 8 1s 8/27. ఇక్కడ r పవర్ 6 - 3 అంటే 3 వస్తుంది. r³ = 8/27. సో ఈ rని కూడా ఈ 8/27ని కూడా 2³ అని రాసుకోవచ్చు. r³ = 2³ 8 అంటే 2³ 27 అంటే 3³ క్యూబ్ని రెండింటికి కలిపి రాసినట్లయితే 2/3 హోల్ క్యూబ్. మనకి బేసెస్ ఈక్వల్గా ఉన్నప్పుడు ఎక్స్పోనెంట్స్ని ఎలా అయితే ఈక్వల్ చేస్తామో అలాగే ఇక్కడ ఎక్స్పోనెంట్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు బేసెస్ని కూడా ఈక్వల్ చేయొచ్చు. సో ఎక్స్పోనెంట్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు ఇఫ్ ఎక్స్పోనెంట్స్ ఆర్ ఈక్వల్ then bases are also equal. Bases are also equal. ఇక్కడ బేసు లెఫ్ట్ సైడ్ బేస్ 6, రైట్ సైడ్ బేసు 2/3. సో కామన్ రేషియో 2/3 వచ్చేసింది. ఈ వాల్యూని ఈక్వేషన్ 1లో కానీ ఈక్వేషన్ 2లో కానీ సబ్స్టిట్యూషన్ చేస్తే ఏ వాల్యూ వస్తుంది? సో కామన్ రేషియో r వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఫ్రమ్ 1 ఈక్వేషన్ 1 a × r³ = 2/3. ఇందులో r బదులుగా 2/3ని సబ్స్టిట్యూషన్ చేస్తే a × 2/3 హోల్ క్యూబ్ = 2/3. 2/3 అంటే ఫ్రాక్షన్ అనేది రైట్ సైడ్ వెళ్తే రెసిప్రోకల్ అవుతుంది. ఆల్రెడీ 2/3 ఉంది, రెసిప్రోకల్ అంటే 3/2 అవుతుంది. 3/2 హోల్ క్యూబ్ కాబట్టి 3 టైమ్స్ రాయాలి. 3 3 క్యాన్సిల్, 2 2 క్యాన్సిల్, రిమైనింగ్ మల్టిప్లికేషన్ చేస్తే 3 3s 9/4 అంటే ఏ వాల్యూ 9/4 వచ్చింది. మనకి కామన్ రేషియో తెలుసు, అలానే ఫస్ట్ టర్మ్ ఏ కూడా తెలుసు కాబట్టి ఆ జామెట్రికల్ సిరీస్ అనేది రాయొచ్చు. ఫస్ట్ 1 9/4, ఈ సెకండ్ టర్మ్ రావాలంటే ఫస్ట్ టర్మ్కి కామన్ రేషియోతో మల్టిప్లికేషన్ చేయాలి అంటే 2/3. 3 3s 9, 2 1s 2 అంటే 3/2 అనమాట. నెక్స్ట్ థర్డ్ టర్మ్ రావాలంటే ఈ 3/2కి మళ్ళీ కామన్ రేషియో 2/3 తోటి మల్టిప్లికేషన్ చేయాలి. 2 2 క్యాన్సిల్, 3 3 అంటే 1 వస్తుంది. ఫస్ట్ టర్మ్ 9/4, సెకండ్ టర్మ్ 3/2, థర్డ్ టర్మ్ 1 వచ్చింది. అలాగే ఈ 1ని కామన్ రేషియోతో మల్టిప్లికేషన్ చేస్తే 2/3 అంటే నెక్స్ట్ టర్మ్ 2/3 అనమాట. ఫోర్త్ టర్మ్ 2/3 అండ్ సో మనం ఎన్ని టర్మ్స్ అయినా కనుక్కోవచ్చు. ఇది మనకు కావాల్సినటువంటి జీపీ. నెక్స్ట్ 7th ప్రాబ్లం 4 మార్క్స్కి వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ ది జామెట్రికల్ ప్రోగ్రెషన్ 162, 54, 18 అండ్ సో ఆన్ అండ్ అనదర్ జామెట్రికల్ ప్రోగ్రెషన్ 2/81, 2/27, 2/9 హ్యావ్ దేర్ nth టర్మ్స్ ఈక్వల్. 2 GPs ఇచ్చారు. ఈ 2 GPsలోని nth టర్మ్స్ ఈక్వల్గా ఉంటాయంట. అంటే ఎన్నో టర్మ్ ఈక్వల్ కనుక్కోవాలి. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ n. ఈ ప్రాబ్లం 4 మార్క్స్కి వెరీ ఇంపార్టెంట్. మనం ఫస్ట్ జీపీ రాసుకుందాం. ఫస్ట్ జీపీ ఈజ్ 162, 54, 18 అండ్ సో ఆన్. సో ఈ ఫస్ట్ జామెట్రికల్ ప్రోగ్రెషన్లో ఫస్ట్ టర్మ్ a = 162, కామన్ రేషియో r = a2/a1 అంటే 54/162. 18 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 18 3s, 18 9s, అలానే మళ్ళీ 3 టేబుల్లో 3 1s, 3 3s అంటే r వాల్యూ 1/3 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ nth టర్మ్ కనుక్కోవాలి. nth టర్మ్ an ఫార్ములా a × r⁻n-1. a వాల్యూ 162 ఇంటూ కామన్ రేషియో r వాల్యూ 1/3 హోల్ పవర్ n-1. ఇది nth టర్మ్ ఆఫ్ ఫస్ట్ జీపీ an. అలాగే సెకండ్ జీపీ కూడా రాద్దాం. సెకండ్ జీపీ అంటే 2 ప్రోగ్రెషన్స్ ఇచ్చారు. సెకండ్ జీపీ ఈజ్ 2/81, 2/27, 2/9 అండ్ సో ఆన్. ఇది సెకండ్ జీపీ. సో ఇందులో కూడా ఫస్ట్ టర్మ్ కామన్ రేషియో కనుక్కుందాం. ఫస్ట్ టర్మ్ a = 2/81, కామన్ రేషియో r a2/a1. a2 అంటే 2/27, a1 అంటే 2/81. 2 ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ఫ్రాక్షన్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. సెకండ్ ఫ్రాక్షన్ రెసిప్రోకల్ అవుతుంది అంటే 81/2. 2 2 క్యాన్సిల్, 27 1s, 27 3s 81 అంటే r వాల్యూ 3 వచ్చింది. సో ఏ వాల్యూ r వాల్యూ తెలుసు. nth టర్మ్ కనుక్కుందాం. ఈ జీపీలో కూడా an = a × r⁻n-1.
ఏ వాల్యూ 2/81 ఇంటూ ఆర్ వాల్యూ 3 పవర్ n మైనస్ 1. ఇప్పుడు మనకి 2 GPsలోను nth టర్మ్స్ కనుక్కున్నాం. అయితే ఈ 2 GPsలోను nth టర్మ్స్ ఈక్వల్ అంట. గివెన్ nth టర్మ్స్ ఆర్ ఈక్వల్ ఇన్ 2 GPs. మనకి ఇచ్చిన 2 GPsలోను జామెట్రికల్ ప్రోగ్రెషన్స్లోను nth టర్మ్స్ ఈక్వల్ అని ఇచ్చారు. సో ఫస్ట్ జామెట్రికల్ ప్రోగ్రెషన్లో nth టర్మ్ 162 ఇంటూ 1/3 హోల్ పవర్ n మైనస్ 1. సెకండ్ టర్మ్లో సెకండ్ జీపీలో nth టర్మ్ 2/81 ఇంటూ 3 పవర్ n మైనస్ 1. ఇవి 2 nth టర్మ్స్. ఈ 2 nth టర్మ్స్ని ఈక్వల్ చేసి n వాల్యూ కనుక్కోవాలి. అంటే ఎన్నో టర్మ్ ఈక్వల్ కనుక్కోవాలి. ఫస్ట్ 162 ఇంటూ ఈ 2/81 కూడా లెఫ్ట్ సైడ్ వస్తే 81/2 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఇది 3 పవర్ n మైనస్ 1 అనేది ఇక్కడ డినామినేటర్లో ఉంది. అంటే బై 3 పవర్ n మైనస్ 1 ఇటు వస్తే ఇంటూ 3 పవర్ n మైనస్ 1 అవుతుంది. అంటే రెసిప్రోకల్ అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ 3 పవర్ n మైనస్ 1 ఉంది. అలానే ఇక్కడ డివైడెడ్ బై అంటే డినామినేటర్లో ఉన్న 3 పవర్ n మైనస్ 1 లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చినప్పుడు న్యూమరేటర్లోకి వస్తుంది. అంటే 3 పవర్ n మైనస్ 1/1 అనమాట. బై 1 రాయవలసిన అవసరం లేదు. ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 2 81s 2 8s 2 1s 81 ఇంటూ 81 ఇంటూ 81 3 పవర్ n మైనస్ 1 కూడా 2 టైమ్స్ ఉంది కాబట్టి దీన్ని హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇది కూడా 81 స్క్వేర్ అని రాసుకోవచ్చు. 81 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ n మైనస్ 1. మనకి ఇక్కడ 3 పవర్ n మైనస్ 1 హోల్ స్క్వేర్. అలాగే ఇక్కడ ఎక్స్పోనెంట్స్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి బేసిస్ని ఈక్వల్ చేయొచ్చు. Exponents are equal. If exponents are equal, then bases are also equal. Bases equal ఉంటే exponents ని ఈక్వల్ చేసుకోవచ్చు. ఎక్స్పోనెంట్స్ ఈక్వల్ ఉంటే బేసెస్ని కూడా ఈక్వల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్పోనెంట్స్ 2 ఉంది, ఇక్కడ ఎక్స్పోనెంట్ 2 ఉంది. బేస్ని ఈక్వల్ చేసినట్లయితే 81 ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ n మైనస్ 1. బేస్ ఇక్కడ 3 ఉంది కాబట్టి 81ని కూడా 3 బేస్లోకి రాసుకోవాలి. 81ని 3తో డివైడ్ చేసి 3 ఎక్స్పోనెంట్లో కనుక్కుందాం. 3 27s 3 9s 3 3s 3 1s 3 పవర్ 4 అని రాసుకోవచ్చు. 3 పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ n మైనస్ 1. మళ్ళీ ఇక్కడ బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఎక్స్పోనెంట్స్ని కూడా ఈక్వల్ చేస్తే బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి. సో n మైనస్ 1 ఎక్స్పోనెంట్స్ని ఈక్వల్ చేస్తే n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 4. n ఈజ్ ఈక్వల్ టు -1 రైట్ సైడ్ వెళ్తే +1 అవుతుంది. అంటే 5. n ఈజ్ ఈక్వల్ టు 5. అంటే 2 GPsలోను 5th టర్మ్స్ ఈక్వల్ అనమాట. ఇన్ బోత్ జీపీస్ అంటే ఫస్ట్ జీపీ సెకండ్ జీపీ 5th టర్మ్స్ ఆర్ ఈక్వల్. ఈ ప్రాబ్లము 4 మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. పేజ్ నెంబర్ 149లో ఉన్నటువంటి డూ దీస్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో కూడా నేర్చుకుందాము. ఫైండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ నాట్ జీపీ. ఇక్కడ ఇచ్చిన ఈ 4 ప్రాబ్లమ్స్లో జీపీలో లేనివేవి, జామెట్రికల్ ప్రోగ్రెషన్ కానివేవో కనుక్కోవాలి. ఫస్ట్ వన్ 6 12 24 48 అండ్ సో ఆన్. ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 6. కామన్ రేషియోలు 3 4 2 3 కామన్ రేషియోస్ కనుక్కొని కామన్ రేషియో ఈక్వల్గా వస్తే కనుక ఇవి జీపీలో ఉన్నాయి అని చెప్తాము. ఆర్ ఈజ్ ఈక్వల్ టు A2/A1. A2 అంటే 12/6 6 1s 6 2s. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది. నెక్స్ట్ ఇంకో కామన్ రేషియో కనుక్కుందాం. అంటే A3/A2. A3 వాల్యూ 24/A2 వాల్యూ 12 1s 12 2s ఈజ్ ఈక్వల్ టు 2. ఇంకొక కామన్ రేషియో A4/A3 48/24 24 1s 24 2s. సో ఆర్ అన్నిట్లోనూ కామన్ రేషియో ఆర్ అన్నీ కూడా ఈక్వల్గా వచ్చాయి కాబట్టి గివెన్ నెంబర్స్ ఆర్ ఇన్ జీపీ అని రాయొచ్చు. ఆర్ ఈజ్ ఈక్వల్ ది గివెన్ నెంబర్స్ ఆర్ ఇన్ జీపీ. ఇవి 2 మార్క్స్కి ఇస్తుంటారు ఎక్కువగా. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం 1 4 9 16 అండ్ సో ఆన్. మనకు చూడగానే చెప్పచ్చు ఇది జీపీ అవ్వదు అని. ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. కామన్ రేషియో ఆర్ ఈజ్ ఈక్వల్ టు A2/A1. A2 వాల్యూ 4 A1 వాల్యూ 1 4/1 అంటే 4. నెక్స్ట్ ఇంకొక కామన్ రేషియో ఆర్ ఈజ్ ఈక్వల్ టు
A3/A2. A3 అంటే 9/4. మనకేమి క్యాన్సిల్ అవ్వదు ఇక్కడ. మనకి ఈ 2 కామన్ రేషియోస్లోనూ తెలిసిపోతుంది, రెండు కూడా ఈక్వల్గా లేవు. సో R is not equal. R is not equal. The given numbers are not in GP. The given numbers are not in GP. Are not in GP. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం మనకి చాలాసార్లు ఇచ్చారు ఎగ్జామ్లో. 1 -1 1 -1 అండ్ సో ఆన్. ఇది జామెట్రికల్ ప్రోగ్రెషన్ అవుతుందో లేదో చెక్ చేయాలి. A is equal to 1, R is equal to A2/A1. A2 వాల్యూ -1 by A1 వాల్యూ 1. 1/1 అంటే 1 వస్తుంది. డివిజన్ చేసే 2 నెంబర్స్లో ఒక నెంబర్కి మైనస్ ఉన్న ఆన్సర్లో మైనస్ వస్తుంది. నెక్స్ట్ ఇంకొక కామన్ రేషియో R is equal to A3/A2. A3 వాల్యూ 1 by A2 వాల్యూ -1. ఇక్కడ కూడా 1/1 అంటే 1, ఒక నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -1. నెక్స్ట్ ఇంకొక కామన్ రేషియో A4/A3. A4 వాల్యూ -1 by A3 వాల్యూ 1. 1/1 అంటే 1, ఒక నెంబర్కి మైనస్ ఉంది -1. రేషియోస్ అన్నీ ఈక్వల్గా వచ్చాయి, కామన్ రేషియోస్ అన్నీ. R ఈజ్ ఈక్వల్. ది గివెన్ నంబర్స్ ఆర్ ఇన్ GP. ఈ ప్రాబ్లం మనకు చాలాసార్లు ఇచ్చారు ఎగ్జామ్కి. The given numbers are in GP, geometrical progression. Next fourth problem. -4, -20, -100, -500 and so on. A is equal to -4. Common ratio R is equal to A2/A1. A2 value -20 by A1 value -4. Minus minus cancel. 4 1s 4 5s 20. R వాల్యూ 5 వచ్చింది. ఇంకొక కామన్ రేషియో కనుక్కోవాలి. A3/A2. A3 అంటే -100 by A2 అంటే -20. మైనస్ మైనస్ క్యాన్సిల్. 21s 25s 5. అలానే ఇంకొక కామన్ రేషియో కనుక్కుందాం. A4/A3. A4 వాల్యూ -500 by A3 వాల్యూ -100. మైనస్ మైనస్ క్యాన్సిల్. 2 zeros 2 zeros క్యాన్సిల్. 5/1 అంటే 5. రేషియోస్ అన్నీ ఈక్వల్గా వచ్చాయి. R ఈజ్ ఈక్వల్. కామన్ రేషియో R ఈక్వల్గా వచ్చింది కాబట్టి ది గివెన్ నంబర్స్ ఆర్ ఇన్ GP. ది గివెన్ నంబర్స్ ఆర్ ఇన్ GP. సో ఇంతటితో మనకి జామెట్రికల్ ప్రోగ్రెషన్లో ఉన్నటువంటి డూ దీస్ ప్రాబ్లమ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి.